మా ప్రియతమ నాయకులు ఏపీ సభాపతి గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్నకు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ గొలుగొండ మండల టీడీపీ సీనియర్ నాయకులు కొలగాని రామారావు, మాజీ సర్పంచ్ సిహెచ్ నాగాపురం, బొప్పన ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం, సేనాపతి వరహాలు బాబు, పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం, అప్పన సత్తిబాబు, సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం. నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరదల్లో చిక్కుకున్న ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్న ముఖ్యమంత్రి. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ప్రజలు మానవత్వంతో సహకారాలు అందించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు. భద్రతలకు భంగం కలిగించే వ్యక్తుల కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన సబ్ డివిజన్ పోలీస్ అధికారి. శ్రీకాకుళంలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనపై జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న వివేకానంద్. విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చేయుత. 40,000 బిర్యానీ ప్యాకెట్స్, 1,00,000 వాటర్ ప్యాకెట్స్ బాధితులకు పంపిణీకి సిద్ధం చేసిన జగ్గపేట ఎమ్మెల్యే నెహ్రూ. విజయవాడలో వరదల్లో చిక్కుకున్న బాధితులకు శక్తి వంచన లేకుండా సహాయం అందిస్తున్న ఎన్టీఆర్ బృందాలు. పోషణ్ మేమియాల బాధితులకు హెలికాప్టర్ ద్వారా తినడానికి కావాల్సిన సరుకులు అందిస్తున్న దృశ్యాలు. వరదల్లో చిక్కుకున్న ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వరదల వల్ల ఏ మేరకు నష్టం వాటిల్లిందని ఎప్పటికప్పుడు అంచనా వేయడం జరుగుతుందని మీడియా ముఖంగా తెలిపారు. అయితే ప్రజలు మాత్రం సమన్వయం పాటించాలని, సహాయం అందించే అధికార యంత్రాంగానికి సహకారం అందించి సమన్వయంతో మెలగాలని అన్నారు. అదేవిధంగా వరద బాధితులకు సహాయం అందించేందుకు ఇతరులు స్వచ్ఛందంగా రావాలని బాబు పిలుపునిచ్చారు. ధన రూపేణ లేదా ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల ద్వారా బాధితులకు అందించి తమ మానవత్వం చాటుకోవాలని కోరారు. తొందరలో అన్ని సమస్యలు పరిష్కరించి మామూలు జనజీవనం సాగేలా నేను పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాత్రి ఎవ్రీడే రాత్రి 9 గంటలకు నేను రివ్యూ చేసుకుంటున్నాను. అంతవరకు ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను కంట్రోల్ రూమ్ నుంచి. ఏదైనా అవసరమైతే ఎక్స్ట్రా ప్రొక్యూర్ చేయడానికి కూడా ఏమీ అనకాడం. మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా వీళ్ళు చేయడం మా బాధ్యత. అది చేస్తాం. ఇది అవుతానే శానిటేషన్ మీద ఉంటాం. అదే మరి రీహాబిలిటేషన్ చేయాలి. ఈ 2-3 రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. ప్రజలకు కూడా కోరుతున్నాం, సంయమనం పాటించండి. ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే కయాస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక వ్యక్తులుగా సమాజంలో బాధ్యత కలిగిన మనం సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అండగా నిలబడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కూడా ముందుకు రండి, సహకరించండి. ఏ విధంగా సహకరిస్తారో మీకే వదిలిపెడుతున్నా. ఫైనాన్షియల్గా ఇస్తారా, లేకుంటే వచ్చి సేవ చేస్తారా? ఇక్కడ విజయవాడలో ఉండే, ఇక్కడ కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా, ఇది మనందరి బాధ్యత. సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని, మీరు వంట చేసి తీసేపోయి ఒకసారి క్యారియర్ తీసి పెడతారా, లేకపోతే పరామర్శిస్తారా, వాళ్ళని లేకుంటే నిత్యావసర వస్తువులు ఇస్తారా, లేకుంటే వాళ్ళకి ఏదైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటారా? ఒక కుటుంబాన్నో ఒక 5 కుటుంబాలను మీ శక్తి మేరకు మీరు చేయగలిగితే అది మనలో ఉండే మానవత్వాన్ని నిరూపించుకున్నట్టు అవుతుంది. శ్రీకాకుళం జిల్లా గ్రామస్థాయిలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులు, పాత నేరస్తులు, అనుమానిత వ్యక్తులు కదలికలు, మద్యం, గంజాయి, నాటుసరా, క్రయ విక్రయాలు, వినియోగం, క్రైమ్ ప్రోన్ ప్రదేశాలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని మహిళా పోలీసులకు శ్రీకాకుళం సబ్ డివిజన్ పోలీస్ అధికారి వివేకానంద్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలోని ఆనందమయ ఫంక్షన్ హాల్లో మహిళా పోలీసులతో డీఎస్పీ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వివేకానంద్ మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలు, మండపాల ఏర్పాటు, నిమజ్జనం
విషయం వివరాలు కమిటీ సభ్యులు మాట్లాడి ఎటువంటి అవాంతరాలు అసంఘటన జరగకుండా ప్రశాంతంగా వినాయక చవితి ఉత్సవాలు జరిగేలా చూడాలన్నారు. ఉత్సవాల్లో గ్రామాల్లో అల్లరి సృష్టించే వ్యక్తులు వివరాల్ని ముందస్తుగా గుర్తించి సంబంధిత పోలీసు అధికారులకు తెలపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ తరపున ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా పోలీసు వారు ముఖ్యంగా సింగిల్ విండో సిస్టమ్ని మా కైండ్ డీజీ గారు అలాగే మా ఎస్పీ గారు వారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఈ సింగిల్ విండో సిస్టంలో ఎవరైతే ఈ యొక్క పందిళ్ళు ఈ యొక్క వినాయక చవితిని వినాయకుడిని ప్రతిష్ఠించదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని విధి విధానాలతోటి ఈ సింగిల్ విండో సిస్టంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే మండల స్థాయిలో మా ఎస్ఐస్ కోఆర్డినేషన్ టీంతో మాట్లాడి ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు అందరితో ఎంపీడీఓ వస్తుంది కోఆర్డినేషన్ ఉంది. వాళ్ళు ఇమీడియట్గా పర్మిషన్స్ అనేది క్లియర్ చేసేస్తారు. వితిన్ 1 డేలోనే అందరికీ క్లియర్ చేయమని మా ఎస్పీ గారు ఉత్తర్వులు. దాని ప్రకారం అందరూ కూడా ఏ రోజు వచ్చినటువంటి పర్మిషన్స్ రిక్వెస్ట్ని ఆ రోజే మేము క్లియర్ చేస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా సహకరించి మేము ఇచ్చిన ఉత్తర్వుల్ని కండిషన్స్ అన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించాలి. అలాగే ట్రాఫిక్ అంతరాయం జరగకుండా ఈ యొక్క వినాయక ఉత్సవాలని విగ్రహ ప్రతిష్టని వేసుకునే మండపాలు ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం జరగకుండా పెట్టుకోవాలి. అలాగే అక్కడ ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా పర్మిషన్ తీసుకొని ప్రాపర్ ఇల్యూమినేషన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎవరు కూడా ఈ నిమజ్జనం టైంలో ఇక్కడ 4 ప్లేసులను ఐడెంటిఫై చేయడం జరిగింది. మన శ్రీకాకుళంలో పెద్దపాడులో ఉన్నటువంటి ఆ పెద్ద కాలువ ఒకటి ఉంది. అక్కడ ఈ 4 ప్లేసుల్లో మాత్రమే నిమజ్జనం చేయాలి. పెద్ద పెద్ద విగ్రహాలని పెద్దపాడు మన చెరువు లేదండి, ఇప్పుడు చెరువుని మన క్రేన్స్ ద్వారా మన మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళంతా కూడా కోఆర్డినేషన్ టీమ్ తోటి మేము ప్లాన్ చేసుకున్నాం. అక్కడ పెద్ద విగ్రహాలని అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఒక రూట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రూట్ ప్రకారమే ఆ విగ్రహాలను తీసుకొచ్చి నిమజ్జనం చేయాలి. నిమజ్జనంలో ప్రజలు ముఖ్యంగా ఊరేగింపు సందర్భంగా ఈ ఆనంద సమయంలో మద్యం సేవించి డ్యాన్సులు చేయడము, ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం చేయొద్దు అన్నది మా యొక్క మనవి. వినాయకుడి యొక్క పండుగని, వినాయక చవితిని, ఆ ఉత్సవాల్ని, ఆ విగ్రహ ప్రతిష్టని మనం భక్తి పారవశ్యంతో చేయాలి తప్ప ఈ విధంగా మద్యం సేవించి లేకపోతే ఇతరత్ర దాన్ని ఒక ఆ మంచి వాతావరణాన్ని పాడు చేయొద్దని నేను యొక్క ఆర్గనైజేషన్ కోరుతున్నాను. ఈ ఆర్గనైజర్స్ అంతా కూడా ఒక పీస్ కమిటీ అనేది ఫామ్ చేసుకోవాలి. అక్కడ ఎటువంటి గొడవ జరిగినా ఆర్గనైజర్స్దే పూర్తి బాధ్యత. విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ 40,000 బిర్యానీ ప్యాకెట్లు, 1,00,000 వాటర్ ప్యాకెట్స్ పంపిణీకి జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి వాహనాల్లో నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఆహార పదార్థాల వాటర్ ప్యాకెట్స్ వాహనాలకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జెండా ఊపి ప్రారంభించి వాహనాలతో పాటుగా విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కూడా అనుకోనటువంటి అతివృష్టి కారణంగా మనకు విజయవాడ సుమారు 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పరిస్థితులు ఇవాళ వచ్చినటువంటి వరద చూసుకున్నట్టయితే రాష్ట్రంలో పంట చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ అధిక వర్షాల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాలను చూసుకున్నట్టయితే 3 లక్షల మంది సుమారు నిరాశ్రయులయ్యారు ఈ వరద ముంపు వల్ల. అయితే ప్రభుత్వం మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఈ వరద ప్రారంభమైన దగ్గర నుంచి కూడా నిత్యం బాధితులతోటే మమేకమై వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తూ ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా అలర్ట్ చేసి బాధితులను ఆదుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం ఎప్పుడూ కూడా
ఇటువంటి ఏదైతే విపత్కర పరిస్థితులు వస్తుంటాయో అటువంటి బాధితులందరినీ ఆదుకోవడానికి ముందుండేటటువంటి మా యంత్రాంగం కార్యకర్తలు ఇవాళ అదే రకంగా విజయవాడలో తీవ్రంగా నష్టపోయినటువంటి కనీసం ఆహారం కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితిని గ్రహించి ఇవాళ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా సుమారు ఒక 40,000 పలావ్ ప్యాకెట్స్ చేయించి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ముందు బియ్యం పంపిణీ చేయాలనుకున్నాం. అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరు తెచ్చినా ముందు ఆహారం దండే తెచ్చి ఇక్కడ ఆదుకోండి, ప్రజలు ముందు ఆదుకోండి, తర్వాత మనం సెకండరీ వాళ్ళంతా కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి యథాతథ స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏం చేద్దామన్నా చేద్దాం ప్రభుత్వ పరంగా కానీ మీ అందరి సహకారంతో కానీ చెప్పిన మేరకు ఇప్పుడు బయలుదేరి రాత్రికి 40,000 మందికి మన జగ్గంపేట నియోజకవర్గం అలాగే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఆహారాన్ని అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 1,00,000 వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అంతా నీరుంటుంది, తాగడానికి పరిస్థితులు ఉండవు, అనుకూలించవు. కాబట్టి ఈ వాటర్ కూడా అతి ముఖ్యం. కాబట్టి దాన్ని 1,00,000 వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకెళ్తున్నాం. మరి దీనికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ అయితే ఇప్పుడు మండలం గొల్లల మామిడాల్లో గౌరవ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ద్వారా పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా పెదపూడి మండల వ్యవసాయ అధికారి మణిదీప్ మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల ఆదేశాల మేరకు పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ప్రతి మంగళవారం, బుధవారం 2 గ్రామాల చొప్పున వారానికి 4 గ్రామాల్లో ఒక షెడ్యూల్ ప్రకారం రేపు సెప్టెంబర్ 10వ తారీఖు నుండి ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందని, దీని అనుగుణంగానే రైతులు సలహాలు, సూచనలు వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖ గ్రామ స్థాయిలో పాల్గొంటుంది. కనుక రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే సలహా, సూచన ఇవ్వడం జరుగుతుంది. కనుక గ్రామంలో ప్రతి రైతు కూడా కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సలహాలు, సూచనలు పాటించి అధిక లాభాల దిశలో రైతులందరూ పయనించాలని, సెప్టెంబర్ 10వ తారీఖు నుండి సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం వ్యవసాయ శాఖ వారు ప్రతి రైతు సేవా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని, రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మణిదీప్, మండల వ్యవసాయ అధికారి పెదపూడి. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ద్వారా పొలం పిలుస్తుంది కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించబడిందండి. అది ఈ యొక్క పొలం పిలుస్తుంది కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖలు ఈ యొక్క కార్యక్రమం ప్రతి మంగళవారం, బుధవారం రోజుకి 2 గ్రామాలు చొప్పున, వారానికి 4 గ్రామాలు చొప్పున ఒక షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం రేపు సెప్టెంబర్ 10వ తారీఖు నుండి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి అనుగుణంగానే రైతులు సలహాలు, సూచనలు, అలాగే వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఆ గ్రామ స్థాయిలోనే పాల్పంచుకుంటుంది. కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు సాధించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ఆవిష్కరించబడిందని, దాని గురించి ఈవేళ గౌరవ శాసనసభ్యుల ద్వారా ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరించబడింది. అలాగే దీంట్లో భాగంగానే 10వ తారీఖు సెప్టెంబర్ 10 నుండి సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం కూడా వ్యవసాయ శాఖ వారు ప్రతి గ్రామం, ప్రతి రైతు సేవా కేంద్రాలు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీన్ని రైతులందరూ కూడా, రైతాంగం అందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా కోరుకుంటున్నాం. సమాజంలో అంకిత భావంతో విశిష్ట స్థాయిలో సేవలను అందిస్తున్న ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ కీర్తి ప్రతిష్టలు ఖండాంతరాలని తాకింది. దేశంలో పలు రాష్ట్రాలకు కమిషన్ సేవలు విస్తరించేలా చేసిన ప్రతి వినియోగదారుడు నష్టపోకుండా వారిలో అవగాహన, చైతన్యాన్ని నింపుతున్న కమిషన్ చైర్మన్ రమేష్ ను పలు జాతీయ స్థాయి అవార్డులు వరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఇండో గ్లోబల్ యూనివర్సిటీ శ్రేష్ఠ చాణక్య అవార్డును కమిషన్ చైర్మన్ రమేష్ కు ప్రదానం చేసింది. ముంబైలో గ్రాండ్ కన్వెన్షన్ గ్యాలక్సీ బ్యాంక్వెట్ వేదికగా విద్యావేత్తలు, న్యాయ నిపుణుల సమక్షంలో అట్టహాసంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కమిషన్ చైర్మన్ రమేష్ ను అభినందించి అందించారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందుకున్న అవార్డు తనకు మరింత బాధ్యతని పెంచిందని, వినియోగదారుడు నష్టపోకుండా ఉండేలా తమ వంతు కృషిని అందిస్తామని తెలిపారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మేము అవేర్నెస్ చేస్తూనే ఉంటుంటాం. వాళ్ళందరికీ కూడా మేము ఇచ్చే అవేర్నెస్లో కొంత అయినా అర్థం అవుతుంది. వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కడ మోసానికి ఇదవ్వకుండా ఉంటారని
మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి అంటే ఎక్కడ ఇంటీరియర్ ప్రదేశాలు చాలా ఉన్నాయండి. మనకి ఇప్పుడు ట్రైబ్స్ ఏరియాస్ అంటే ఇక్కడ ఒక ఆంధ్ర తెలంగాణనే కాదండి, చాలా ఏరియాస్లో ఈ వాళ్ళకి అసలు ఎలాంటి నాలెడ్జ్ కూడా లేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు, ఎడ్యుకేషన్ కూడా లేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ లేకపోయినా సరే వాళ్ళకి మేము ఇచ్చేది ఏంటంటే ఇలాగ మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి ఏ వస్తువు కొన్నా సరే అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశం అండి. మా అవేర్నెస్ ద్వారా అందులో కొంతమందికి అర్థమైనా సరే మిగతా వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ట్రైబ్స్ ఇప్పుడు మేము ఆల్రెడీ అరకు పెట్టాము, రంపచోడవరం పెట్టాము, పాడేరు పెట్టాము, ఇటు మా చాలా వరకు ఇంటీరియర్ ఏరియాస్లో అన్నిటిలో కూడా మా యొక్క టీమ్స్ అన్నమాట వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు మంచి రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఎందుకంటే మనకి రెగ్యులర్గా జరుగుతున్న ఇష్యూసే, మనం కొనుక్కునేది అవ్వచ్చు, లేకపోతే మన సర్వీస్ తీసుకునేది అవ్వచ్చు, ఇలాంటి ఏవైనా సరే వాటిల్లో ప్రాబ్లం వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మనకంటూ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కమిషన్స్ అనేసి మన కోర్టులు ఉన్నాయి. ఆ కోర్టుల్లో మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కేసు ఫైల్ చేసుకున్నా సరే వాళ్ళకి ఎక్కువ డబ్బులు అవుతాయని కూడా ప్రాబ్లం లేదు. వాళ్ళ కేసుకి 5 లక్షల వరకు రూపాయి కూడా ఫీజు తీసుకోదు కోర్టు, ఫ్రీగానే కేసు ఫైల్ చేయొచ్చు. ఇది కూడా ఒక అడ్వకేట్ కూడా అవసరం లేదు, వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళి ఇన్ పర్సన్సే కేసు ఫైల్ చేసుకొని కోర్టులో సబ్మిట్ చేయొచ్చు. కోర్టులో సబ్మిట్ చేస్తే అంటే దానికి తగ్గట్టు ఆధారాలు మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఎవిడెన్స్ లేకుండా కోర్టులో కేసు తీసుకోరు, ఎవిడెన్స్తో పాటుగా కోర్టులో కేసు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా కోర్టు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ తాలూకా ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేస్తుంది. అంటే వాళ్ళ పక్కన న్యాయం ఉంది అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి 100% న్యాయం జరుగుతుందండి. ఇప్పటికి మాకు 22 స్టేట్లలో ఉన్నాయండి. ఇంకా ఉండే ఒక 7 స్టేట్లలో కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కాకపోతే అక్కడ సరైన పర్సన్స్ మాకు కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అయిన వెంటనే అక్కడ మిగతా 7 స్టేట్స్లో కూడా మేము ఇక మా యొక్క ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ టీమ్ని విస్తరించుదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ మధ్యన అటుపక్క కూడా ఆ స్టేట్లలో కూడా మేము క్యాంపెయినింగ్ చేయడానికి వెళ్దాం జరుగుతుంది ఇక్కడి నుంచి. లేదు అక్కడ ఢిల్లీలో మా టీం ఉన్నారు, ఢిల్లీ టీం అయినా సరే ఆ దగ్గరలో ఉండే స్టేట్స్లోకి వెళ్ళి వాళ్ళని అక్కడ ఎవరైనా సరే సోషల్ సర్వీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే వ్యక్తులని తీసుకొని వాళ్ళకి మా దీంట్లో సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సభ్యత్వం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, అసలు కార్యాచరణ ఏంటి, మనం అక్కడ ఎక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి అనే వీటి మీద వాళ్ళకి కూడా కొంచెం ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు వాళ్ళని ఆ ఏరియాలో ఉండే ఒక కొన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ అపార్ట్మెంట్స్ లేదా ఈ విలేజెస్లో కొంతమంది అందరినీ ఒక దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా నరసింగరావుపేటలో శ్రీకృష్ణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి నవరాత్రులు ఎంత ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా భారీ అన్న సమారాధన కమిటీ వారి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంబీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు వేచేశారు. కమిటీ వారు స్వాగతం పలికి ముందుగా శ్రీకృష్ణుడి దగ్గర ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కమిటీ సభ్యులు ఆయన్ని ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఎంబీఆర్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణ కమిటీ వారి ఆహ్వానం మేరకు మరొక ముఖ్య అతిథి ఎస్డీ గ్రూప్ చైర్మన్ కాండ్రెగుల శ్రీరామ్ వేచేశారు. ఆయనకు కమిటీ వారు స్వాగతం పలికి స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూన నాగరాజు, కూనాటి సింహాచలం, ప్రసాదుల సత్యనారాయణ రాజు, పల్లా నాగేశ్వరరావు, ఎంబీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ భారీ అనుసంతరణ కార్యక్రమం మన కమిటీ నెంబర్ అందరూ కూడా బాగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంబీఆర్ గారికి కానీ మా ఈ టీం మెంబర్లందరికీ కూడా మా కుర్రవాళ్ళు కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ శ్రీకృష్ణ జన్మదిన పుట్టిన సంబరం చాలా గ్రాండ్గా చేస్తారు. పుట్టిన సంబరం మొన్న అయిపోయింది, ఈరోజు ఊరేగింపు జరుగుతుంది. అలాగే ఎంబీఆర్ చేతుల మీదుగా ఇక్కడ ఒక గుడి కూడా కట్టాలని మా అందరి కోరిక. సెలవు తీసుకుంటాం. ఎప్పుడు కూడా ఎల్లవెల్ల అండదండగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత భారీ ఎత్తుగా జరుపుకుంటున్నామంటే శ్రీ ఎంబీఆర్ గారి ద్వారా మాకు ఎంతో అనుసంతరణకి భారీ విరాళాలు ఇచ్చి ఎంతో బాగా చేశారు. ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. రావులపాలెంలో శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ 2వ వార్షికోత్సవం సందర్భంగా రెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేడుకల్లో శాసనసభ్యులు బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల కిట్లను సత్యానందరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడారు. కొందరు యువకులు స్వచ్ఛందంగా సేవ చేయాలని ఆలోచనతో సుమారు 2 సంవత్సరాల క్రితం శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న అనేక మందికి లక్షలాది రూపాయలు సహాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యుల్ని అభినందించారు.
అనంతరం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్యానందరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, అమలాపురం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు, జక్కంపూడి వెంకటస్వామి, గుత్తుల పట్టాభి రామారావు, పడాలి బుల్లికొండ రెడ్డి, ఆకుల భీమేశ్వరరావు, ముల్లపూడి భాస్కర్రావు, వెలగల శ్రీనివాసరెడ్డి, మద్దిశెట్టి శ్రీనివాసరావు, గొలుగురి సత్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, మాధవి, లక్ష్మీ, దుర్గా, వెలగల సతీష్ రెడ్డి, పడాల సోమిరెడ్డి, కొబ్బరి సుధాకర్ రెడ్డి, వేణుశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరు చేసినా ప్రోత్సహించి వారికి వెన్నుదన్నుగా ఉండడానికి, నా వల్ల జరిగే ఏ సహాయం కావాల్సిన వారికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ శ్రీ కాశీ విశాలాక్షి సేవా సంస్థ వారిని అభినందిస్తూ ఈ యొక్క ఇంకా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో మీ అందరూ వచ్చి పాల్పంచుకునేలాగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆ కాశీ విశాలాక్షి తల్లి కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సంవత్సరాలుగా ఆ చరిత్ర కొనసాగుతుంది. ఆ పేరు పెట్టినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఆ పేరులోనే చాలా సార్థకత ఉంది. చాలా పేర్లు ఉంటాయి కానీ కాశీ అన్నపూర్ణ పేరులోనే చాలా విలువైనటువంటి పేరు. ఆ పేరు సార్థకత చేస్తూ 2వ సంవత్సరంలోనే కొన్ని వివరాలు చెప్పారు. మన సత్యానందరావు అవన్నీ మాట్లాడతారు. నేను ఉంటే మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది, జీవితంలో మనం అందరూ కూడా మనం నిత్యం పరుగులెడుతూ ఉంటాం. ఒకటి మన కుటుంబం కోసం, మనకున్న పరిస్థితి కోసం రోజు పొరిగే మనం. ఎందుకంటే పిల్లలు చదువులోని సంపద ఏంటో మీ అందరికీ తెలియదు కాదు. మనం నిజమైన సంపద మనం ఏదైతే దాన ధర్మాల వల్ల ఓడగట్టుకున్నామో అది పైలోకంలో మనకు సంపదగా ఉంటుంది. మిగిలిన సంపద ఏదైతే ఉందో అది వారసులకు వెళ్తుంది. మన తర్వాత వచ్చి ధర్మాలు చేసి ఎవరికైతే ఉపకారం చేసామో అదే నిజమైన సంపద. ఆ సంపద దేవుడి దగ్గర ఉంటుంది. నీ కీర్తి అదే నిజమైన సంపద. మీకు వారి బఫెట్ అని మీరు పేరు వినే ఉంటారు. ఆయన ప్రపంచ కుబేరుడు. ఈ రోజున ఆయన లాస్ట్ వచ్చిన ఆయన సంపద అంతా కూడా 90% సంపద ప్రజలకు ఇచ్చేసాడు. ఒక 10% ఉంచుకున్నాడు. ఏమిటి కారణం అంటే ఆయన పేపర్ వేసుకుని సంపాదించాడు స్టార్టింగ్ యూత్. ఆయన ఇంటర్వ్యూలు అడిగితే లాస్ట్ ఏం చెప్పాడు తెలుసా అండి, ఎంత సంపాదించినా దీనికి ఎండ్ లేదు. కానీ నిజమైన సంపద ఏంటంటే ఎంత మందికి ఉపకారం చేసామో ఆ సంపద తీసుకున్న వాళ్ళ యొక్క ఆనందం చూసి ఇక నాకు జీవితంలో ఇంక సంపాదన మీద కోరిక అంటే ఆ తీసుకున్న వ్యక్తులు ఆ రియాక్షన్ ఏదైతే ఉందో ఇదే నిజమైన సంపద భావించి 90% సంపద వారికి బయటకు ఇచ్చారు. జీవితంలో ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి, మనం ఎంత సంపాదించేవని ముఖ్యం కాదు, ఎంత మందిలో మన పేరు నిలబడింది. చాలా మంది పెద్దలు వాటికి మనం స్మరించుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ పేరు స్మరించుకోవడం వల్ల సమాజంలో వాళ్ళ పేరు నిలబడింది. వాళ్ళు చెడిపోలేదు, మన మధ్యనే ఉంటున్నారు. పోవడం ప్రతి ఒక్కరూ జంతువులు బతుకుతున్నాయి, అది ఆహారం కోసం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మా ప్రియతమ నాయకులు ఏపీ సభాపతి గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్నకు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ గొలుగొండ మండల టీడీపీ సీనియర్ నాయకులు కొలగాని రామారావు, మాజీ సర్పంచ్ సిహెచ్ నాగాపురం, బొప్పన ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం, సేనాపతి వరహాలు బాబు, పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం, అప్పన సత్తిబాబు, సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పాతపట్నం మండలం కేంద్రంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి పాతపట్నంలో ఘనంగా నిర్వహించారు. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో ఆసుపత్రి జంక్షన్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాల్ని ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆమె గుర్తు చేశారు. 15వ వర్ధంతి సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను స్మరించుకుంటూ నివాళులర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం లేని మహానేత. ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ చిరంజీవి అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధొర సావిత్రమ్మ, పాతపట్నం వైసీపీ మండల అధ్యక్షుడు సవరిగాన ప్రదీప్, ఎంపీటీసీ అమర ఉషా, మీరభిల్లి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. సాధికారతలో ఉండాలని మరి అన్ని
రకాలుగా అన్ని వర్గాలని, అన్ని సంఘాలని, అందరినీ పేదలను అలరించి మరి అభివృద్ధి అంటే చూపించినటువంటి కీర్తిశేషులు, మహానాయకులు మరి గౌరవ రాజశేఖర రెడ్డి గారి తాలూకా 15వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ధన్యవాదాలు అర్పిస్తూ మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు మరి వైఎస్ఆర్ పార్టీ మరి జగనన్న తాలూకా ఆలోచన మరి రాజశేఖర రెడ్డి గారి తాలూకా సంక్షేమం అభివృద్ధితోటి మరి ప్రారంభించినటువంటి స్థాపించినటువంటి పార్టీ మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తూ మరి ఇప్పుడు ఉండేటువంటి హాస్పిటల్కి వచ్చాం. ప్రతి ఒక్క పేదవాళ్ళ తాలూకా వాళ్ళ కష్టాలు విన్నాం, వాళ్ళందరితో పాలు పంచుకొని వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు కూడా చెప్పారు. మరి ఆరోగ్యశ్రీని తీసుకుని వచ్చి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించి జలయజ్ఞం చేసి ప్రతి ఒక్క రైతు కూడా సాగునీరు అందించాలి, ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందించాలని కష్టపడి అపర భగీరథుడిగా పేరుగాంచారు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ధన్యవాదాలు అర్పిస్తూ మరి చాలా చక్కనైనటువంటి ఆయన పరిపాలన ఉమ్మడి రాష్ట్రం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పటికీ 2 సార్లు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజలందరూ ఆయనకి హర్షధ్వానాలతో ఎన్నో విధాలుగా మరి రాజశేఖర రెడ్డి గారిని ఆదరించారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఈరోజు ఎక్కడికి ఉన్న రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆలోచనలు ఆయన చేసినట్టు అభివృద్ధి కోసం తెలియజేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పిబి శ్రీనివాసరావు కోరారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి శాఖ, విభిన్న ప్రతిభావంతుల శాఖ మరియు జిల్లా ఉపాధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో సుమారు 9 స్థానిక మరియు బహుళ జాతీయ ప్రైవేట్ సంస్థలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించి సుమారు 300 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయని అన్నారు. 10వ తరగతి నుండి పీజీ వరకు ఏదైనా విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళకు హాజరయ్యారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు, విభిన్న ప్రతిభావంతులు శాఖ ఏడీ కవిత, జిల్లా ఉపాధి శాఖ అధికారి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. కె సూర్యచంద్రరావు, ప్రిన్సిపల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్, శ్రీకాకుళం. ఈరోజు శ్రీకాకుళం మా కళాశాలలో ప్రత్యేకంగా ఈ యొక్క జాబ్ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళాశాల గతంలో కూడా అనేక జాబ్ మేళాస్ ఏర్పాటు చేసి అనేక మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పించడం జరిగింది. అనేక మంది ఇంటర్వ్యూస్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఎన్నో కంపెనీస్ ఇక్కడికి వచ్చి నైపుణ్యం కలిగినటువంటి యువతని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. మరి గతంలో కొన్ని సెమినార్స్ లాంటివి కూడా ఏర్పాటు చేశాము. చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి బాలలత మేడం గారు కూడా ఆవిడ ఇక్కడికి వచ్చి విచ్చేసి అద్భుతమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్నటువంటి యువత ఎంతోమంది ఇక్కడికి వచ్చి లబ్ధి పొందారు. ఈరోజు కూడా ఇక్కడ ఈ యొక్క జాబ్ మేళా అనేది ఏర్పాటు చేశాము. ప్రత్యేకించి మన జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ గారు ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదంటే ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఈ యూత్కి ప్రత్యేకించి ఈరోజు జాబ్ మేళా అనేది ఏర్పాటు చేయమని ఆదేశించారు. అందుకు తగ్గట్టుగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సహకారంతో ఈ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది యువత ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా మరి కేవలం వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోకుండా మంచి ఉపాధితో బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో మరి జిల్లా మరి ఉపాధి కల్పన అధికారిగా కూడా వచ్చారు. వీళ్ళందరి సహకారంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమందికి ఈరోజు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. హెచ్ఆర్ మేనేజర్స్ వచ్చారు. ప్రతిభావంతులైనటువంటి వాళ్ళందరికీ నైపుణ్యులైనటువంటి అందరికీ మేము ఇక్కడ ఈరోజు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మంచి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఈ కళాశాల వేదికపై మరి అనేక మంది నిరుద్యోగ యువతకు ఇలాంటి జాబ్ మేళాస్ ఏర్పాటు చేస్తామని సంతోషంగా తెలియజేస్తున్నాం. నేను డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈరోజు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి 175 కాన్స్టిట్యుయెన్సీల్లోనూ ప్రతి వారం కూడా జాబ్ మేళా పెట్టాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మన జిల్లాలో ఉన్నటువంటి 8 కాన్స్టిట్యుయెన్సీల్లో ఈరోజు శ్రీకాకుళం కాన్స్టిట్యుయెన్సీలో జాబ్ మేళా పెట్టడం జరిగింది. అలాగే ఈ నెలలో మొత్తం 8 కాన్స్టిట్యుయెన్సీలో కూడా జాబ్ మేళాలు పెడతాము. ఈ జాబ్ మేళాలు అనేది ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా పెడుతున్నాము. ఈ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు కూడా దీన్ని బాగా పెద్ద ఎత్తున చేయాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే విభిన్న ప్రతిభావంతులకు కూడా ఈరోజు కండక్ట్
చేయమని గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈ ఉద్దేశంతో మా ఎండీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసరు, ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు, డిఆర్డీఏ, సీడాప్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ జాబ్ మేళాన్ని నిర్వహించడం జరుగుతోంది. దీనికి ఇక్కడికి విభిన్న ప్రతిభావంతుల కోసం 6 కంపెనీలు, మిగిలిన జనరల్ వాళ్ళ కోసం 4 కంపెనీలు. సబ్బవరం మండలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోటివాడలోని బీఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంబరాన్నంటి సంబరాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని న్యాయవాది, జనసేన సీనియర్ నాయకులు భల్రెడ్డి అప్పారావు యూత్ను, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా విజేతలైన క్రీడాకారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్రోఫీ, నగదు బహుమతుల్ని, జ్ఞాపికల్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ ను కట్ చేసి నాయకులకు, అభిమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అలాగే పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా అందరికీ పేరు పేరున మా ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, అలాగే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మంచి కార్యక్రమాలని, ఈ కార్యక్రమాల భాగస్వాములు అందరినీ పేరు పేరున అభినందిస్తూ, మరి ఈ ఆర్గనైజేషన్ కూడా ఇంకా ఏదన్నా ప్రభుత్వ పరంగా కానీ, ఎమ్మెల్యేగా నా హోదాలో కానీ ఏదన్నా భవిష్యత్తులో అవసరం ఉంటే తప్పకుండా ఈ పిల్లలకు కానీ, ఆర్గనైజేషన్ కానీ మొక్కలు నాటడం, అలాగే ప్లాస్టిక్ ఏరివేత, ఏదైతే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ మురికిపడిపోయి ఉన్న రోడ్లు, తుప్పలు పెరిగిపోయిన చోట క్లీన్ చేయటం కానీ, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయండి అని చెప్పి వారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ కార్యక్రమాలు నిన్న, మొన్న, ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగా ఉదయం 7 గంటల నుంచి ఈరోజు 17వ ప్రోగ్రాం 7 గంటల నుంచి కూడా పెందుర్తి, బాటులు, తలవాడ, సబ్బవరంలో గంటలుగా ఆయన పుట్టినరోజు అనేది ప్రజలకి గుర్తుండిపోయే రోజుగా, ఉపయోగపడే రోజుగా చేయాలన్న ఆయన ఆలోచన ఆచరణలో మరి ఈరోజు ఈ పేద విద్యార్థులు, అనాథ విద్యార్థులు, అలాగే కొంతమంది చదువుకోకుండా కుటుంబ సభ్యులు లేని వాళ్ళు కానీ, ప్రోత్సాహంతో కానీ డ్రగ్గింగ్ అలవాటు పడిన వాళ్ళందరినీ కూడా ఈ సంస్థ అడాప్ట్ చేసుకుని జనరేషన్ ఆర్గనైజేషన్ అడాప్ట్ చేసుకుని వాళ్ళకి చదువు చెప్పించడమే కాకుండా వాళ్ళని తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్న మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, మరి ఆ ఆర్గనైజేషన్కి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా డొక్కా సీతమ్మని పూర్తిగా తీసుకుని వారికి కొంత ఫుడ్ మెటీరియల్ ఇవ్వాలి అన్న ఆలోచనతో మా స్థానిక నాయకులు భల్రెడ్డి అప్పారావు గారు, ఇంకా మిత్ర బృందం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉప ముఖ్యమంత్రిగా చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు కాబట్టి వారే సరిగ్గా డబ్బులు వేస్ట్ చేసుకోకండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి అని కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు. ప్లాస్టిక్ వల్ల పడుతున్న ఇబ్బందులు ఈ రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ రాబోయే ఇబ్బందుల కోసం ప్లాస్టిక్ ఏరివేత, అలాగే ఎక్కడైతే మలేరియా, డెంగ్యూ వర్షాకాలంలో రాకుండా మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ బాగుతా, ఎక్కడో చోట మీ ఇంటి ముందు, మీ పొలం గట్టును, ఎక్కడన్నా రహదారి పక్కన ప్రతి వ్యక్తి బాధ్యతగా ఒక మొక్క నాటండి. ఒక మొక్క నాటి ఆ దారిని వెళ్ళినప్పుడు మీరు ఇంటి ముందు వెళ్ళి ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు దానికి అసలు నీళ్ళు కోసం దాని ఆలనా పాలన చూస్తే పర్యావరణం బాగుంటుంది, ఆక్సిజన్ నుంచి ఆక్సిజన్ వస్తుంది, శక్తిస్తుంది. ఇవన్నీ జరిగితే ఈ రోజు కూడా ఈరోజు 7 గంటలకు మొదలైన కార్యక్రమాలు 7 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతా ఉన్నాయి. పెందుర్తి మండలం అయింది, వార్డులు అయింది, అరవాడ మండలం అయింది. ఇలా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో
పాతపట్నం మండలం రౌతులక్ష్మీపురం గ్రామంలో సరస్వతి గ్రంథాలయానికి గ్రంథాల సమర్పణ కానుక కామక త్రినాథరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా పాతపట్నం మండలం రౌతులక్ష్మీపురంలో గల జిల్లా గ్రంథాలయ సంస్థ శ్రీకాకుళం వారి సరస్వతి పుస్తక నిక్షిప్త కేంద్రానికి రామరాజు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కామక త్రినాథరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పార్షులి రామరాజు విలువైన గ్రంథాలు విద్యార్థులకు పాఠకులకు అవసరమైన కుర్చీలు క్యారం బోర్డు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉమా భర్రి, మాజీ ఎంపీటీసీ గోల సంజీవరావు, యారుబాటి సన్యాసి, అంఫోలు మన్మధరావు పాఠకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. త్రినాథరావు మాస్టర్ గారు చనిపోయిన సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆయనకి మన గ్రామానికి ఉన్న సంబంధం పెట్టి 40 సంవత్సరాల క్రితం మొట్టమొదట అతను ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన మొట్టమొదటి మన్నూరు స్కూల్లోన రెడ్డి బాలమాస్టర్ గారి దగ్గర సహాపాధ్యాయులుగా జాయిన్ అయ్యారు. సుమారు 4 సంవత్సరాలు మన ఊరిలో పనిచేసి ఆ తర్వాత బిఈడి ప్రమోషన్ మీద బావిడి మండలం వెళ్ళి అక్కడి నుండి కొన్ని పాఠశాలను చూసి తర్వాత ప్రధానోపాధ్యాయులుగా మళ్ళీ పెద్దసీద హై స్కూల్కి రావడం, తర్వాత ఎంయూగా మళ్ళీ పాతపట్నం మండలంలో పనిచేయడం జరిగింది. మరి మన ఊరిలో అతనికి నాకు పరిచయం ఏర్పడడం 40 సంవత్సరాలు అయిందిగా మాకు అనుబంధం ఉంది. ఆయన ఎక్కడున్నా ఒకప్పుడు ఉత్తరాలతో మన సమాచారం అందించేవాళ్ళం. ఆ తర్వాత ఫోన్లు వచ్చి ఆ తర్వాత అతను పాతపట్నమే బదిలీపై రావడము, మరి మేము పక్క వీధిలో ఉండడం, ఆ అనుబంధం ఇంకా ఎక్కువ పెరగడం. మరి షణ్ముఖ మాస్టర్ గురించి మీకు తెలుసు. షణ్ముఖ మాస్టర్ గారికి నేను శిష్యులు. రుక్వలస హై స్కూల్ ప్రారంభం ఒక ముఖ్యమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. శ్యామ్ సుందరరావు గారు ప్రధాన వ్యక్తి అయితే అఫీషియల్గా షణ్ముఖ మాస్టర్ గారు ఆ ప్రధాన పాత్ర పోషించి హై స్కూల్లో ఏర్పాటు చేయడం. ఆ తర్వాత మా ముగ్గురు కూడా ఆయన రిటైర్ అయిన తర్వాత కిరణమయ్యలు పనిచేయడం. మేము పాత్రలు ఉండడం వల్ల షణ్ముఖ మాస్టర్ ఆలోచనే మనం ఏదైనా ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్న ఆలోచన మాస్టర్ గారు ఆలోచనది. ఆయన ఆలోచన మేరకే షణ్ముఖ మాస్టర్ గారు, నేను, త్రినాథరావు ముగ్గురు కలిసి రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్డు నందిగామ నియోజకవర్గం ఐతవరం అంబారుపేట గ్రామంలో గండిపడి రవాణాకు అంతరాయం కలిగింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమయంలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జాతీయ బీసీ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎలగాని నూకానమ్మ నియోజకవర్గంలో పలు ప్రాంతాలను పర్యటించి ఐతవరం గ్రామానికి చేరుకుని మాట్లాడారు. వరద ముంపుకు గురైన ప్రతి ఒక్కరికి ఆదరిస్తూ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అధికారులందరూ కలిసి సహాయక చర్యలు చేపడుతూ ఆహారం, పానీయం అందజేస్తూ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ఎలగాల నూకానమ్మ యాదవ్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నందిగామ నియోజకవర్గంలో ముప్పు ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నేషనల్ హైవే జగ్గయ్యపేట టు విజయవాడ రహదారిలో మధ్యలో అంబారపేట వద్ద పెద్ద గండిపడి రాకపోకలకి 2 డేస్ నుంచి ఐతవరం అండ్ అంబారపేట దగ్గరలో 2 డేస్ నుంచి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 2 రోజుల నుంచి ఇక్కడ వాహనాలు ఆగిపోయి ఉన్నాయి. ఇక్కడ ప్రజలందరూ కూడా అనేక మంది ఇక్కడ ఇబ్బంది పడుకుంటూ 2 డేస్ నుంచి ఉన్నారు. వీళ్ళకి భోజనం కానీ, మంచినీళ్ళు కానీ, టిఫిన్ కానీ అన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ప్రభుత్వ సిబ్బంది, అలాగే పోలీస్ వారు, అలాగే రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా సకాలంలో అన్ని అందిస్తూ ప్రజల్ని సేఫ్టీ మార్గంలో ఉంచడం జరుగుతుంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జరుగుతుంది. 50 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల క్రితం ఇలాంటి తుఫాను, ఇలాంటి వర్షం వచ్చింది. 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావడం జరిగింది. ఈ తుఫాను వల్ల విధ్వంసం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల ప్రజలకి ప్రాణ నష్టం చాలా వరకు తక్కువ ఉంది, కానీ పంట నష్టం అలాగే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు మొత్తం తెలుసుకొని వాళ్ళు ప్రజలకు ఉన్నటువంటి బాధలు, కష్టాలు తెలుసుకొని ప్రభుత్వ ఆఫీసులకి అలాగే చంద్రబాబు నాయుడు గారి కార్యాలయానికి పంపించమని
మా అందరినీ పంపించడం జరిగింది. ఇక్కడికి కావాల్సినటువంటి భోజన సౌకర్యం కానీ, టిఫిన్ కానీ, టీ కానీ, వసతులు కానీ అన్నీ కూడా ప్రభుత్వం ద్వారా కానీ, పార్టీ ద్వారా కానీ వీళ్ళందరికీ అందిస్తూ ప్రజలకి ఏ ఇబ్బందులు కష్టాలు లేకుండా వాళ్ళందరినీ కూడా ముందుకు పంపించే ఏర్పాటు చేస్తున్నాము. అలాగే త్వరలో ఇక్కడ ఏదైతే గండిపడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా చేయాలని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాం. ఎందుకంటే బ్రిడ్జి హైట్ గా వేస్తే రాకపోకలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి తెలియజేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తాం. మీరంతా కూడా ధైర్యంగా ఉండండి, మీకు ఇబ్బంది ఏమీ లేదు. మనందరికీ నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పాతపట్నం మండలం కేంద్రంలో మా వంశ పారపర్యంగా సంక్రమించిన ఆస్తి అటవీ భూమి కాదు. నారంశెట్టి ఉమామహేశ్వరరావు పాతపట్నం మండలం పరహారాజుపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 6లో తనకు ఎకరా 51 సెంట్ల స్థలం ఉన్నట్లు పాతపట్నం చెందిన నారంశెట్టి మహేశ్వరరావు అన్నారు. సోమవారం పలు ప్రచార మాధ్యమాల్లో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించడం సరైనది కాదని అన్నారు. వంశపారపర్యంగా తనకు ఈ స్థలం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే తెలిపిన విధంగా సర్వే నెంబర్ 7కు సంబంధం లేదని ఆయన తెలిపారు. అలాగే అనుమతులు లేకుండా గ్రావెల్ తరలించారని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తూ రాజకీయాలు చేయడం తగదని అన్నారు. పాతపట్నం వాస్తవ్యం కోదూరు పంచాయతీ ప్రహరాజపాలెం పంచాయతీ కోదూరు బౌండరీలోపు నా జరాయితీ భూమి 151 సెంట్లు సర్వే నెంబర్ 6లో 1 ఇక్కడ ఉన్నది ఈ భూమి. ఇందులో టేకు మొక్కలు కూడా ఉన్నాయి. తర్వాత కొన్ని తగాదాల వల్ల ఫారెస్ట్ వాళ్ళు తప్పుడు సర్వే చేస్తూ ట్రెంచ్ కొట్టారు. ఆ ట్రెంచ్ జరాయితీ భూమిలో ట్రెంచ్ కొట్టారని నేను కప్పేశాను. ఆ కప్పిన తర్వాత మళ్ళీ 2 ఫారెస్ట్ వారును రెవెన్యూ వాళ్ళతో జాయింట్ సర్వే చేయించాను. ఆ జాయింట్ సర్వేలో జరాయితీ భూమి నిర్ధారణ అయింది. ఆ నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళేమి తప్పుడు సర్వే ఫస్ట్ చేస్తూ తర్వాత నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు హద్దులు ఏవో వాళ్ళు చూపించారు. ఆ హద్దుల ప్రకారం ట్రెంచ్ కొట్టడం అయింది. మాకేంటంటే తూర్పుకి జరాయితీ భూమి, పడమరికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బౌండరీ, దక్షిణానికి కాలువ, ఉత్తరానికి ఫారెస్ట్ బౌండరీ. అది పేపర్లో ఈరోజు పేపర్లో పడింది. ఏంటంటే నిన్న మేడం గారు గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యే గారు రెడ్డి శాంతి గారు వచ్చి కొంతమంది తప్పుడు సలహాదారులతో వచ్చి ఇక్కడ నిందారోపణలు చేశారు. అది చూసి నేను ఇక్కడికి మీడియా వాళ్ళకి పిలిచి చెప్పడమైంది. అది మొత్తంగా వస్తున్న భూమి ఇది. దాని సర్వే నెంబర్లు, తర్వాత 1B పాస్బుక్, అడంగాలు అన్నీ నా పేరున ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. పూర్తి అవగాహనతో ఉన్నాను. దీనిపై పూర్తి అధికారం కూడా నాకు ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరదల్లో చిక్కుకున్న ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్న ముఖ్యమంత్రి. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ప్రజలు మానవత్వంతో సహకారాలు అందించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తుల కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన సబ్ డివిజన్ పోలీస్ అధికారి. శ్రీకాకుళంలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనపై జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న వివేకానంద్. విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చేయుత. 40,000 బిర్యానీ ప్యాకెట్స్, 1,00,000 వాటర్ ప్యాకెట్స్ బాధితులకు పంపిణీకి సిద్ధం చేసిన జగ్గపేట ఎమ్మెల్యే నెహ్రూ. విజయవాడలో వరదల్లో చిక్కుకున్న బాధితులకు శక్తి వంచన లేకుండా సహాయం అందిస్తున్న ఎన్టీఆర్ఎఫ్ బృందాలు. పోషణ్ మేమియాల బాధితులకు హెలికాప్టర్ ద్వారా తినడానికి కావాల్సిన సరుకులు అందిస్తున్న దృశ్యాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా 1 న్యూస్. మా ప్రియతమ నాయకులు ఏపీ సభాపతి గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్నకు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ గొలుగొండ మండల టీడీపీ సీనియర్ నాయకులు కొలగాని రామారావు, మాజీ సర్పంచ్ సిహెచ్ నాగాపురం, బొప్పన ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం, సేనాపతి వరహాలు బాబు, పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం, అప్పన సత్తిబాబు, సీనియర్ నాయకులు సిహెచ్ నాగాపురం.